ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకి బాసటగా నిలిచారు. ₹1 విరాళం ఇస్తారని ప్రకటించినటువంటి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. విరాళం చెక్కును కూడా అందించారు. ఇరువురు నేతల మధ్య ఎటువంటి సమాలోచనలు జరిగి ఉండొచ్చు? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇద్దరు కలుస్తారు అనేది ఆల్రెడీ అనుకున్నది. బట్ ఫస్ట్ టైం కలయిక ₹1 చెక్ని అందజేశారు. ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఈ భేటీ ప్రత్యేకత? డెఫినెట్గా అంటే ఇది అపూర్వ కలయికగానే అనుకోవాలి. ఎందుకంటే గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కలిశారు. అప్పుడు కూడా కలవాలి. అప్పుడు కలుస్తాడని చెప్పి డిప్యూటీ సీఎంగా అనుకున్నారు. అప్పుడు కలవలేదు. కొందరు దుర్గేష్ గారు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చాడు. ఇకపోతే ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం. ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే. ఆ ప్రజలు ఇబ్బంది పడితే అందరూ కూడా చెల్లించిపోయారు. ఫస్ట్గా స్పందించి ఈ రాష్ట్రానికి ₹1, ఆంధ్రప్రదేశ్ ₹1 ప్రకటించడం, వెంటనే నిన్న కాకినాడలో జనంతో కూడా అట్లా వెళ్ళి అక్కడ పిఠాపురం దానికి సంబంధించిన ఏలేరు అన్నీ కూడా పరిశీలించి ₹400 లక్షల అంటే ₹4 కోట్ల అక్కడ పంచాయతీకి పంచారు. ₹1 చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటం అనేది ఈరోజు ఉదయాన్నే చాలా ఇక్కడ తెలంగాణకు సంబంధించి జనసేన కేడర్ అందరూ, శంకర్ గౌడ్ కావచ్చు, మహేందర్ రెడ్డి వాళ్ళందరూ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ఇవ్వటం. ఒకవైపు ఏంటంటే పార్టీ ఏదైనా ఇక్కడ బీజేపీతో కలిసి వెళ్తా అన్నాడు మొదట్లో ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏదన్నా కానీ కర్ణాటక రాష్ట్రంలో కూడా మనం పోయి చూసి అక్కడ కూడా కర్ణాటక ప్రభుత్వంతో కూడా అంటే ఇక్కడ ఎలక్షన్స్ వరకే పార్టీలు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేది క్లియర్గా కనపడుతుంది. కాబట్టి మొన్న హైడ్రాని ప్రశంసించిన తర్వాత వెంటనే ఈ రోజు కలిసి ₹1 ఇవ్వటం, ఆయన ఇంట్లో జూబ్లీహిల్స్లో ఇవ్వటం అనేది అంటే హైడ్రా టాపిక్ వచ్చి ఉంటుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ వల్ల ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఇట్లా అయిపోతుంది? మన చెరువుల్ని, మన ప్రకృతిని కాపాడుకోకపోతే ఎలా? అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అది ఇబ్బంది లేకుండా తీసుకోవాలనేది ఏ విధంగా ఆలోచిద్దామని చెప్పాడు. దాంట్లో భాగంగానే బుడమేరు 90% ఆక్రమణ గురైందని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ బుడమేరు, ఆపరేషన్ కొల్లేరు అనే డిస్కషన్ జరుగుతుంది. సో వాటి ప్రొటెక్షన్కి వెళ్ళాలంటే హైడ్రా లాగా చాలా గట్టిగా స్ట్రిక్ట్గా నిలబడేటువంటి వ్యవస్థను తేవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగి ఉండొచ్చు? డెఫినెట్గా అండి, మంచి ఆహ్లాదకరమైన చర్చ జరుగుంటుంది. ఎందుకంటే ఇరువురు కూడా మంచి స్నేహితులాగా. అంతకుముందు ఈయన పర్యావరణం కోసం, ఈ నదులు జలాల కోసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పాల్గొన్నాడు. ఈయన అఖిలపక్ష మీటింగ్ ఈయన హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్కి దీర్ఘకాలిక రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని కూడా ఇద్దరు ఒకరికొకరు ప్రశంసించుకుంటారు. వెంటనే ఎందుకంటే పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చిరంజీవి గారిని పదవి విభాషణ వచ్చినప్పుడు సత్కరించారు ప్రభుత్వం తరఫున. పవన్ కళ్యాణ్ గారు కలవటం ఇదే ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం కూడా ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు లేటెస్ట్గా ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి. ఇరు రాష్ట్ర ప్రజలు చాలా అయోమయం గురయ్యారు, చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. దాంట్లో భాగంగా ఇక్కడ హైడ్రా వ్యవస్థలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఆ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్కి ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా చేయొచ్చు అనే విషయం మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవచ్చు. డిస్కషన్ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు వరకు పరిష్కారం కాని సమస్యలు ఏదైతే ఉందో ఇది ఫాలో అప్ సమస్య అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే జనసేన నాయకులు కూడా హైడ్రా తరాలో కోబ్రా అని ఒకటి తీసుకురావాలి, కోస్టల్ బెల్ట్ అంతా కూడా కాపాడుకోవాలి అని చెప్పని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి అది ఒక కీ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం వస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారే చేయలేరు. కొన్ని బాధ్యతలు ఆయన పోలవరం పూర్తి చేయటం, రాజధాని పూర్తి చేయటం, ఇన్ని చాలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు. కొన్ని సమస్యలు డిప్యూటీ సీఎంగా షేర్ చేసుకోవాలా. ఇది సమన్వయంతో కోస్తా కారిడార్ అనేది చాలా కీలకం. మనం చూసాం వాన్పేక్ ల్యాండ్స్ కావచ్చు, తీర ప్రాంతం ఎక్కువ ఉంది మనకి. ఇక్కడ తీర ప్రాంతం లేదు, సముద్రం హుస్సేన్ సాగరే సముద్రం. చెరువులు, గొలుసుకట్టు చెరువులు, వేల చెరువులు ఉంటే కనుమరుగైపోయినాయి. ఆ చెరువులు కాపాడే భాగంలో హైడ్రాని పటిష్టమైన పోలీసు వ్యవస్థ కూడా తీసుకొస్తున్నారు. నేను 23 సిబ్బందిని ఎలకట్ చేశారు. ఇదే సమయంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలనేది ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంగా మనం పరిగణించాలి. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రా తరహా వ్యవస్థ పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్టుగా ఒక సమాచారం ఉంది. అలానే ఒకవేళ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి మాడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుందనే అంశంపైన కూడా చర్చలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రజలకు ఊరటగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశంసిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకి బాసటగా నిలిచారు. ₹1 విరాళం ఇస్తారని ప్రకటించినటువంటి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. విరాళం చెక్కును కూడా అందించారు. ఇరువురు నేతల మధ్య ఎటువంటి సమాలోచనలు జరిగి ఉండొచ్చు? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఇద్దరు కలుస్తారు అనేది ఆల్రెడీ అనుకున్నది. బట్ ఫస్ట్ టైం కలయిక
కోటి రూపాయల చెక్ని అందజేశారు ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను ఆదుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఈ భేటీ ప్రత్యేకత? డెఫినెట్గా అంటే ఇది అపూర్వ కలయికగానే అనుకోవాలి. ఎందుకంటే గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కలిశారు. అప్పుడు కూడా కలవాలి, అప్పుడు కలుస్తాడని చెప్పి డిప్యూటీ సీఎంగా అనుకున్నారు, అప్పుడు కలవలేదు. కొందరు దుర్గేష్ గారు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చాడు. ఇకపోతే ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం. ఒక రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే. ఆ ప్రజలు ఇబ్బంది పడితే అందరూ కూడా చెల్లించిపోయారు. ఫస్ట్గా స్పందించి ఈ రాష్ట్రానికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ ₹1 ప్రకటించడం, వెంటనే నిన్న కాకినాడలో జనంతో కూడా అట్లా వెళ్ళి అక్కడ పిఠాపురం దానికి సంబంధించిన ఏలేరు అన్నీ కూడా పరిశీలించి 400 లక్షల రూపాయలు అంటే ₹4 కోట్ల అక్కడ పంచాయతీకి పంచారు. ₹1 కోటి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటం అనేది ఈరోజు ఉదయాన్నే చాలా ఇక్కడ తెలంగాణకు సంబంధించి జనసేన కేడర్ అందరూ, శంకర్ గౌడ్ కావచ్చు, మహేందర్ రెడ్డి వాళ్ళందరూ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ఇవ్వటం. ఒకవైపు ఏంటంటే పార్టీ ఏదైనా ఇక్కడ బీజేపీతో కలిసి వెళ్తా అన్నాడు మొదట్లో ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏదన్నా కానీ కర్ణాటక రాష్ట్రంలో కూడా మనం పోయి చూసి అక్కడ కూడా కర్ణాటక ప్రభుత్వంతో కూడా అంటే ఇక్కడ ఎలక్షన్స్ వరకే పార్టీలు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేది క్లియర్గా కనపడుతుంది. కాబట్టి మొన్న హైడ్రాని ప్రశంసించిన తర్వాత వెంటనే ఈ రోజు కలిసి ₹1 ఇవ్వటం, ఆయన ఇంట్లో జూబ్లీహిల్స్లో ఇవ్వటం అనేది అంటే హైడ్రా టాపిక్ వచ్చి ఉంటుందా? డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే హైడ్రా లాంటి వ్యవస్థ వల్ల ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఇట్లా అయిపోతుంది, మన చెరువుల్ని మన ప్రకృతిని కాపాడుకోకపోతే ఎలా, అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, అది ఇబ్బంది లేకుండా తీసుకోవాలనేది ఏ విధంగా ఆలోచిద్దామని చెప్పాడు. దాంట్లో భాగంగానే బుడమేరు 90% ఆక్రమణ గురైందని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ బుడమేరు, ఆపరేషన్ కొల్లేరు అనే డిస్కషన్ జరుగుతుంది. సో వాటి ప్రొటెక్షన్కి వెళ్ళాలంటే హైడ్రా లాగా చాలా గట్టిగా స్ట్రిక్ట్గా నిలబడేటువంటి వ్యవస్థను తేవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరిగి ఉండొచ్చు? డెఫినెట్గా అండి, మంచి ఆహ్లాదకరమైన చర్చ జరుగుంటుంది. ఎందుకంటే ఇరువురు కూడా మంచి స్నేహితులాగా, అంతకుముందు ఈయన పర్యావరణం కోసం, ఈ నదులు జలాల కోసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పాల్గొన్నాడు, ఈయన అఖిలపక్ష మీటింగ్ ఈయన హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని కూడా ఇద్దరు ఒకరికొకరు ప్రశంసించుకుంటారు. వెంటనే ఎందుకంటే పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చిరంజీవి గారిని పదవి విభాషణ వచ్చినప్పుడు సత్కరించారు ప్రభుత్వం తరఫున. పవన్ కళ్యాణ్ గారు కలవటం ఇదే ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం కూడా ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు లేటెస్ట్గా ఏంటంటే ఉభయ రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి. ఇరు రాష్ట్ర ప్రజలు చాలా అయోమయం గురయ్యారు, చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. దాంట్లో భాగంగా ఇక్కడ హైడ్రా వ్యవస్థలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఆ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్కి ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా చేయొచ్చు అనే విషయం మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవచ్చు. డిస్కషన్ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు వరకు పరిష్కారం కాని సమస్యలు ఏదైతే ఉందో ఇది ఫాలోఅప్ సమస్య అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే జనసేన నాయకులు కూడా హైడ్రా తరాలో కోబ్రా అని ఒకటి తీసుకురావాలి, కోస్టల్ బెల్ట్ అంతా కూడా కాపాడుకోవాలి అని చెప్పని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి అది ఒక కీ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం వస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడు గారే చేయలేరు. కొన్ని బాధ్యతలు ఆయన పోలవరం పూర్తి చేయటం, రాజధాని పూర్తి చేయటం, ఇన్ని చాలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు. కొన్ని సమస్యలు డిప్యూటీ సీఎంగా షేర్ చేసుకోవాలా. ఇది సమన్వయంతో కోబ్రా కోస్తా కారిడార్ అనేది చాలా కీలకం. మనం చూసే వాన్పిక్ ల్యాండ్స్ కావచ్చు, తీర ప్రాంతం ఎక్కువ ఉంది మనకి. ఇక్కడ తీర ప్రాంతం లేదు, సముద్రం హుస్సేన్ సాగరే సముద్రం, చెరువులు గొలుసుకట్టు చెరువులు, వేల చెరువులు ఉంటే కనుమరుగైపోయినాయి. ఆ చెరువులు కాపాడే భాగంలో హైడ్రాని పటిష్టమైన పోలీసు వ్యవస్థ కూడా తీసుకొస్తున్నారు. నేను 23 సిబ్బందిని ఎలకట్ చేశారు. ఇదే సమయంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలనేది ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంగా మనం పరిగణించాలి. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రా తరహా వ్యవస్థ పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్టుగా ఒక సమాచారం ఉంది. అలానే ఒకవేళ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి మాడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుందనే అంశంపైన కూడా చర్చలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రజలకు ఊరటగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశంసిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.